ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, నా పేరు సాయగౌడ్ అండి. ఏదైతే రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు ఈరోజు మా 9వ రోజు సమ్మె కొనసాగుతుంది. మాకు గత ప్రభుత్వంలో మాకు ఎన్ని పర్మినెంట్ చేస్తుండో మా డిపార్ట్మెంట్లో అబ్జెక్షన్ చేసుకున్నారు. అప్పటి నుంచి మా హామీలు అయితే మాకు నెరవేర్చలేదు. ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉన్నది మా యొక్క నినాదము. ఆర్టిజన్లకు కన్వర్షన్ చేయాలి, ప్లస్ అన్మాన్ కార్మికులు ఏదైతే ఎస్పీటీసీఏలో ఆర్టిజన్గా గుర్తించారో ఇక్కడ కూడా 1600 ఎన్పీటీసీఏలో 1600 కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా ఆర్టిజన్గా గుర్తించాలి. మాది మొదటి డిమాండ్. ఫస్ట్ మన ఆర్టిజన్లను కూడా డిపార్ట్మెంట్లో కన్వర్షన్ చేసుకొని విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేసుకోవాలి. మూడో డిమాండు మాదైతే పీసీఎడ్ కార్మికులకు 11 జీవో ప్రకారం 11 పరక జీతాలు ఇవ్వాలి. టీఆర్సీ కమిటీ కూడా ఇప్పటివరకు 2026 టీఆర్సీ కమిటీ ఇవ్వలేదు. కాబట్టి యాజమాన్యము దీని అన్ని ఏవైతే డిమాండ్లు ఉన్నాయో దీన్ని గుర్తించి మా యొక్క సమ్మెను డిమాండ్లను నెరవేర్చే వరకు మా సమ్మె కొనసాగుతుంది. మా పేరు దత్తు, బాన్సార్ డివిజన్. మా సమస్యల మీద మేము పోరాడుతున్నాము. గత 8 రోజుల నుంచి 9వ రోజు స్ట్రైక్లో ఉన్నాము. ఇప్పుడు మేము మా సమస్యలు తీరేంత వరకు ఈ స్ట్రైక్ విరమించేది లేదు. మాకు భయాందోళనకి టర్మినేషన్ చేస్తాను భయాందోళనకు గురి చేస్తారు. మాకు ఎలాంటి భయపడాల్సిన అవసరం మేము భయపడతలేము. మా సమస్యలు తీర్చిందాకా మేము స్ట్రైక్లోనే ఉంటాం. మా సమస్యలు తీర్చినాక ఎవ్వరు కూడా డ్యూటీలో చేయను కాము. కంపల్సరీ సమస్యలు తీరాక స్ట్రైక్లో ఉంటాం.